మా స్తోత్రములు గొప్ప దైవమానికి స్తోత్రం, నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం ప్రభు. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తిరిగి నీ ప్రజలతో కలిసి ప్రభు నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నువ్వు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నీ స్వరం వినిపించి నీ నామం గొప్ప చేసుకోమని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గ్రహించే రీతిగా పరిశుద్ధాత్మ మా అందరితో మాట్లాడి నామం గొప్ప చేసుకోమని యేసునామములో తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి రాత్రి కాల సమయంలో ఆయన పాసనకి సమకూర్చినందుకై నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనము గాదు యొక్క కుమారుడు 5వ కుమారుని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గాదు యొక్క కుమారుడు ఏరి అనగా ప్రియులారా హెచ్చరించేవాడు లేక పురికొల్పువాడు అని అర్థం. ఇది ప్రవక్తుల యొక్క పరిచర్యను చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రవక్త యొక్క పరిచర్య ఏ రీతిగా ఉంటుంది, ప్రవచనం ఏ రీతిగా ఉంటుంది, ప్రవచించే వారు ఏ అనుభవంతో ప్రవచిస్తారు అన్నటువంటి యొక్క విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. అలాగే పోయిన వారంలో ప్రవక్త దేవుని సన్నిధిలో ఉంటూ మధ్యవర్తిత్వం ఏ రీతిగా చేస్తాడో ఆ విషయాన్ని కూడా ప్రియులారా పోయిన వారం నేర్చుకున్నాం. ఈ దినము చివరిగా ప్రియమైన బిడ్డలారా, ప్రవచనము అందులో ఉన్నటువంటి యొక్క కార్యాలు కావలసిన వారు రాసుకోండి. అంటే ప్రవచించేటువంటి యొక్క అంటే ఏ ప్రవచనమైతే మన ముందుకు వస్తుందో అది ఎవరి ద్వారానైనా సరే దేవుని ఆత్మ ద్వారా ప్రవచించేటప్పుడు ఆ ప్రవచనంలో మరి సంఘానికి కలిగేటువంటి యొక్క క్షేమము ఏ రీతిగా ఉంటుంది, ఏ ఏ విషయాల్లో ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానించబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, తర్వాత ప్రియమైన బిడ్డలారా 9వ విషయం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11:28 ఉండేటువంటిది. అపోస్తుల కార్యములు 11:28. వాళ్ళు ఆహాబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌడియా చక్రవర్తి కాలం మందు సంభవించెను. ఇక్కడ ప్రవచనాల్లో రాబోయే సంగతులు కూడా తెలియపరిచేటువంటి యొక్కనిది ఉంటున్నది. జరగబోయే సంగతి అది సంఘం విషయం కావచ్చు, లోకంలో రాబోతున్న కార్యం కావచ్చు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, అన్ని ఎరిగినవాడు, అన్నిటినీ ఆయన ప్రియులారా అని ఎరిగినవాడు ఆయన. ఇక్కడ ఆహాబు అనే ప్రవక్త అంత్యోకు వచ్చినప్పుడు అక్కడ నిలబడి ప్రవచిస్తున్నాడు. ఈ ఆహాబు ఎవరో కాదు, తర్వాత పౌలు కాలంలో కూడా పౌలు దగ్గర కూడా 21వ అధ్యాయంలో వచ్చి ప్రవచించిన వ్యక్తి. ఆ కాలంలో మెయిన్లో ప్రియుల యెరూషలేములో ఈ ఆహాబు అనే ప్రవక్త ఉండేటువంటి వాడు. అర్థమవుతుందండి? ఇక్కడ మెయిన్ ప్రవక్త పరిచర్య. నేను జనరల్ గా చెప్తున్నాను ఈ విషయాలు, మీకు అర్థమైందండి? ఇందులో మళ్ళీ ప్రవచన వరాన్ని ప్రవక్తల పరిచర్య సపరేట్ చేయవచ్చు మనం. అర్థమైందండి? నేను కేవలం ప్రవచన వరం గురించి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఆహాబు ప్రవక్త అంత్యోకు వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రవచిస్తున్నాడు. ఏమని? ఇదిగో భూలోకమంతా కూడా ఒక భయంకర కరువు రాబోతుంది అని దేవుని ఆత్మ నాకు చెప్తుంది అని చెప్పాడు. అది తర్వాత అర్థమైందండి, క్లౌదియా చక్రవర్తి కాలంలో సంభవించిందంట. అది కూడా అక్కడ రాయబడి ఉందండి. ప్రవచనం రాబోయే సంగతులు ముందుగా తెలియపరుస్తుంది, ప్రవచనంలో ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇదొక లక్ష్యం, అందులో ప్రవచనం ఉండేటువంటి ఒక కార్యం. జరగబోయే దానిని ముందుగా తెలియపరచడం. ఆ జరిగింది ప్రియులారా ఏం చేస్తారు? అది నిత్యముగా జరుగుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి చూడండి, ఇంకా మొదటి తిమోతి రాసిన పత్రిక 1:18. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడై
నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఇక్కడ అపోసిన పౌలు తిమోతి మీ చేతులు ప్రార్థించినప్పుడు ప్రియమైన ప్రవచనము ద్వారా ఏం చేస్తారు, కొన్ని విషయాలు తెలపబడిందంట. అర్థమైందండి. కొన్నిసార్లు దైవ సేవకులు మన మీ చేతుల నుంచి కూడా ప్రవచిస్తారు. మా కాలంలో ప్రవక్తలు ఉండేటువంటి వారు చేతులుంచి ప్రార్థించి జరగబోయే సంగతుల గురించి చెప్పేటువంటి వారు. ప్రియమైన బిల్లారా, కాబట్టి ప్రవచనం ఏం చేస్తుంది, ముందుగా జరగబోయే సంగతి గురించి కావచ్చు, బహుశా నీ సేవకుడుగా ప్రార్థించేటప్పుడు జరగబోయే సేవ గురించి కావచ్చు, వచ్చేటువంటి కష్టాల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రవచనాల గురించి, రాబోయే సంగతులు ఏం చేస్తాడు దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు, తెలియపరుస్తాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యం 21:10 ఇది కూడా ప్రియం మనకు తెలిసిన విషయం. ఆహాబు ప్రియం ద్వారా పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ నడికట్టు తీసుకొని, ఈ నడికట్టు గల మనుషుని ఈ రీతిగా యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఇలా బంధిస్తారు, చెరసాల్లో వేస్తారు అని ప్రవచించినట్టుగా మనం చూస్తాం. అంటే ప్రవచనంలో జరగబోయే సంగతుల గురించి ఉంది. మనం యవనస్తులకి ప్రవచనాలు దాని నెరవేర్పు గురించి నేర్చుకుంటున్నాం. ఆ యొక్క విషయాలన్నీ ఇవన్నీ ఏంటిది, జరగబోయే సంగతులు ముందుగా దేవుడు ఏం వారికి తెలియపరిచాడు. ప్రవక్తలకి మోషేకి తెలియపరిచిన విషయాలు మోషే రాశాడు. అర్థమైందండి. తర్వాత రాను ప్రవక్తలు తెలియపరిచిన విషయాలు ప్రవక్తలతో ఆత్మతో తెలియపరిచాడు. అవన్నీ మెస్సయ్య గురించి రాశారు, కొంత సంఘం గురించి రాశారు. అలాగే అనేక విషయాలు ఏం చేశారు, వాళ్ళు రాశారు. అవి నెరవేర్చబడింది, ఇంకా కొన్ని నెరవేర్చబడడానికి సిద్ధముగా ఉంది. కాబట్టి ప్రవచనం అనేటువంటి జరగబోయే సంగతులు తెలియపరుస్తుంది. ఇది ప్రవచనం అనేటువంటి ఒక లక్షణము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత వరకు ఆయన ఇలాగ నిర్మించెను. పరిశుద్ధులు సంపూర్ణగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు కాపరులుగాను ఉపదేశకులు నియమించెను. ఇక్కడ దేవుడు ఈ యొక్క ప్రవక్తలను కావచ్చు, అపోస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మిగతా వారిని కావచ్చు ఎందుకు నియమించారంటే సంఘ క్షేమాభివృద్ధి కలగాలి. అంటే ప్రియులారా, సంఘము అభివృద్ధి కలగాలి. అర్థమైందా? ఈ ప్రవచనం ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. అర్థమైందా? సంఘములో విశ్వాసులకి ధైర్యం కలగాలి, ఆదరణ కలగాలి. అలాగే విశ్వాసులు తప్పిపోయిన వారు ఈ ప్రవచనం ద్వారా ఏంటంటే తిరిగి ప్రభు వైపు తిప్పబడాలి. ఇలా ఇవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరగాలి. సంఘక్షేమం ఏడుది, ఈ ప్రవచనము ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి, తప్పిపోయిన వారు తిరిగి ప్రభు తిప్పబడాలి, జరగబోయే సంగతులు తెలియపరచబడి ప్రజలందరూ ఏం చేయాలి, మేలుకోవాలి. ఇవన్నీ కూడా సంఘంలో జరగాలి. దేని ద్వారా? ఈ ప్రవచన వరము ద్వారా. ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఏదో సంఘ క్షేమాభివృద్ధి కలగాలి. అంతేకాని ప్రియమైన బిడ్డలారా, సొంత క్షేమము కొరకు కాదు. చాలా చోట్ల నేను రక్షణ పొందిన మటుకు నేను చూసిన విషయం ఏంటంటే, అనేక మంది ప్రవచనాలన్నీ తమ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించుకున్న వాళ్ళు చాలా మందిని మేము చూసాం ప్రియమైన పిల్లలు. తమ అంటే ఏంటిది? తమ పేరు ప్రఖ్యాతి కొరకు. అర్థమైందండి. దేవుడు నాకు అన్ని బయలుపరిచేస్తాడు, నేను ఏదంటే జరుగుతుంది అన్న రీతిగా తమంతట తాము గొప్ప చేసుకోవడం కొరకు, ధనం సంపాదించడం కొరకు, చివరికి ఆ ప్రవచనాలు ఆగిపోయినా కూడా వాళ్ళ దగ్గర ప్రవచన వరం ఉన్నట్టు ప్రజలు ఏం చేస్తారంటే మోసగిస్తారు. అర్థమైందండి. ప్రజలు మోసగించేవారు ఉన్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే మళ్ళీ రేపు రారు. అందుకని ఏదో ఒకటి ఏం చేస్తారు, నా కుమార్తె ఇలా జరగబోతుంది, అది ఇదని చెప్పి ఇదే యెహోవా అని వెళ్తారు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి అది ఏమాత్రం కూడా సరైనది కాదు. ఇది కేవలం సంఘ క్షేమాభివృద్ధి సంఘానికి మేలు కలగాలి,
సంఘం అంటే సంఘంలో ప్రతి విశ్వాసికి ఏం కలగాలి? మేలు కలగాలి, ఆశింపడాలి. ప్రియులారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని. అంతేగాని వ్యక్తిగతంగా క్షేమం కొరకు కాదు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. మనం ఆహాబు ప్రవక్తను చూస్తాం. ఆయన ఒక ప్రవక్త, అపోస్తల కాలంలో ఆయన ఒక ప్రవక్త. ఆయన దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తున్నాడు. ఈ ప్రవక్త పరిచయం ఎలా ఉంటుందంటే, ప్రవక్త అనేటువంటి వాడు కొన్ని లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి వ్యక్తిగత పర్సనల్ లైఫ్ అనేటువంటిది కఠినముగా ఉంటుంది. అర్థమైందండి? కఠినముగా అంటే ఏంటిది? రేపు అందరిలాగా సుఖభోగాలు అనుభవించడు. అర్థమైందండి? అన్ని విడిచిపెట్టుకొని ప్రభువులో ఉంటాడు. చూడండి, మన ఉదాహరణకి ఇర్మియా, ఏషియా, ఏలియా కఠినమైన జీవితం జీవిస్తున్నారు వాళ్ళందరూ. యేసు ప్రభు, అలాగే బాప్టిజం యోహాను, దేవుడు వీరిని ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తున్నారండి. అర్థమైందా? ఇక్కడ ఆహాబు ప్రవక్తుడు ఏం చేస్తున్నాడు? ఒకసారి యెరూషలేములో ఉంటున్నాడు, ఒకసారి ఎక్కడో అంత్యోకులు వచ్చి అక్కడ ప్రవచిస్తున్నాడు, చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. మరి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ ఎవరు? ఫిలిప్, అక్కడ ఎవరా మన ఎక్కడది కైసర్ కను కదా, ఫిలిప్ ఉన్నటువంటి స్థలం కైసర్, అక్కడ కనబడుతున్నాడు మనకి. ఈ రీతిగా దేవుడు ఎక్కడ పడ్డాడైతే దేవుని వాక్యం చెప్తున్నారు. ప్రవక్త అనేటువంటి వాడు ఎవరి ముఖాన్ని చూడడానికి? ప్రవక్త అని వారు ఎవరిని? ఈయనకు పెద్ద చిన్న ఏది చూడడం. దేవుడు చెప్పినట్టు ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. అర్థమైందండి? ఎవరు ముఖాలు చూడడు. అది ప్రవక్త యొక్క పరిచర్య. లోపాలు ఎత్తి చూపించేటువంటి వాడు ప్రవక్త. ఈయన కఠినమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడండి. అర్థమైందా? కఠినమంటే ఆయన ఆహార విషయం కావచ్చు, వస్త్రాల విషయంలో కావచ్చు, ఆయన ఉండే విషయం కావచ్చు. ఎలా ఉంటాడు? కఠినముగా ఉంటుంది. యోహాను ఆహారం చూడండి, ఏం చెప్తున్నాడండి? యేసు ప్రభు చూడండి, ఉంటే తింటున్నాడు, లేకుంటే లేదు. ఒక స్థలం అంటూ లేదు ఆయనకి. ఈ సపరేట్గా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సొంత క్షేమవృద్ధి కొరకు కాదు, సంఘ క్షేమవృద్ధి. ఎప్పుడు కూడా దేవుని సంఘ క్షేమవృద్ధి కొరకు ఆలోచిస్తారు. సంఘానికి మేలు కలగాలి, సంఘంలో పాపం పారిపోవాలి, సంఘం పరిశుద్ధపరచబడాలి. అవసరం ఖడ్గాన్ని ఎత్తి పట్టుకుంటాడు. అర్థమైందండి? ఏం చేశాడండి? కేవలం ప్రార్థన చేయలేదండి. అవసరం కత్తి పట్టుకొని ఏం చేశాడు? ఆ యొక్క ఎవరు ఆ ప్రవక్తల్ని, బయలు ప్రవక్తలు ఏం చేశాడండి? చంపేసేసాడు అందరినీ. కాబట్టి ఇలాంటి రోషము కలిగి ఉంటాడు ఒక ప్రవక్త. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సంఘ క్షేమం ఏం చేస్తాడు? ప్రయాస పడుతూ ఉంటాడు. 3:5 కూడా చదువుదాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుడు పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్టు పూర్వకాలం అందు మనుషులకు గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుడు పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టు పూర్వకాలం అందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ ప్రవక్తలకి మర్మాలు కూడా తెలియపరచబడుతుంది. అర్థమవుతుందండి? మర్మాలు అంటే ఏంటిది? అర్థం కాని విషయాలు అర్థం చేయిస్తారు. అర్థమైందండి? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక విషయం ఉంది, అర్థం కాని విషయాలు సైతం ఏం చేస్తాడు? అర్థమయ్యేటట్టు చెప్తారు. ఒక సమస్య ఉంది, ఆ సమస్య అర్థం కావట్లేదు, ఎలాగో దానికి పరిష్కారం కూడా ఎవరు చెప్తారు? ప్రవక్తలు చెప్తారు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన వారం ఉన్నాం. 1 కొరింథీ 14:3 కూడా రాయబడింది ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ ప్రవక్తలు పనిచేస్తారు. ఈ విషయాన్ని బాగా ప్రవచనం అనేటువంటిది, ప్రవక్త అనేటువంటి వారేది సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడతారు తప్ప తమ సొంత ప్రయోజనం కొరకు ఏమాత్రము పడరన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా 14:29, 1 కొరింథీ 14:29. 14:29.
14:29. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపబడెను. అంటే ఈ ప్రవచన వరం అనేటువంటిది ఎక్కడ సంఘములోనే జరపడం, అంటే సంఘం లోపట జరిగేటువంటి కార్యము, సపరేట్ గా కాదు. అర్థమైందండి? సపరేట్ గా కాదండి ప్రియమైన. ఏం చెప్తున్నాడు ప్రియులారా? ప్రవక్తలు 2-3 మాట్లాడు, తక్కిన వారేది వివేచింపవలెను. ఇక్కడ మీరు 26 నుంచి చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు సంఘములోనే ఏమవుతుంది? ప్రవచిస్తారు. రెండోది ప్రియమైన బిడ్డలారా, వివేచించేవారు కూడా ఉన్నట్టు చూపిస్తుంది. వివేచించాలి, మిగతా వివేచించేవారు ఉండాలి. వివేచించడం అర్థం ఏంటిది? ఇది నిజంగా దేవుని ద్వారా కలుగుతుందా, ఉపదేశానుసారంగా ఉందా అని వివేచించేటువంటి వారు కూడా ఉండాలి. అర్థమవుతుందండి? ప్రవచించడం కాబట్టి వివేచించేవారు కూడా ఉండాలి. అంటే ఇతరులు కూడా ఉండాలి, 4 ఉండాలి పెద్దవాళ్ళు ప్రవచించేటప్పుడు. అర్థమైందా? గృహంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు ప్రియులారా. కానీ వివేచించేవారు కంపల్సరీ ఉండాలి. కానీ సపరేట్ గా ఒంటరిగా ప్రవచనం చేయడం అనేది దాని వాక్యానుసారం కాదు. ఏజికేలు 13-17 చదువుదాం. ఏజికేలు 13వ అధ్యాయము. మరియు నరపుతుడా, మనస్సుకు వచ్చినట్లు ప్రవచించు ఈ జనుల కుమార్తె మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలా ప్రవచింపము. ఇక్కడ ఏజికేలుతో అంటున్నాడు. ఇక్కడ కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అంటే ప్రవక్తినిలు, సహోదరులు ఉన్నారు. అర్థమైందండి? వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే మనస్సుకు వచ్చినట్టు ప్రవచించేటువంటి వారు. చాలా మంది అంటే ప్రవచనం ఇలా చేయాలనుకుంటాను అనుకొని మనసుకు వచ్చినట్టుగా ప్రవచించేస్తారు ఏదో ఒకటి. అది వాక్యానుసారంగా అలాంటి వారిని దేవుడు కఠిన దృష్టి పెడతాను అంటున్నాడు అండి. ఏమన్నాడండి? నరపుతుడా, మనస్సుకు వచ్చినట్లు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగ ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మనుషులు వేటాడవలని చేతులు కీలకు గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తల్లకు ముసుగు వేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. ఇక్కడ వీళ్ళలా మనస్సుకు వచ్చి ప్రవచిస్తారంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి ఎలా చెప్పాలి. ఇక్కడ మనుషులకు వేటాడవాళ్ళు చేతులకు కీలకు గుడ్డలు కుట్టి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా ప్రవచనం చెప్పాలి అని మనసులో ఆలోచించి ఏం చేస్తారు? ప్రవచించేస్తారు. ప్రవచించి ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? డబ్బు ఆశించడానికి. ఇది చాలా మంది ఉన్నారు అలాగా. అర్థమైందండి? బయట సంఘాలలో చాలా మంది ఇలాంటి వారు ఉన్నారని. ఎవరికి ఎలా చెప్పాలి? అర్థమైందండి? ఒక పాస్టర్ గారు వచ్చి కొంతమంది మమ్మల్ని అడుగుతారు, ఎక్కడైనా వెళ్ళి ప్రార్థన చేసి కొత్త ప్లేస్ వెళ్ళి ప్రార్థించినప్పుడు, దేవుడు మీకేమైనా చూపించాడా, ఏమైనా తెలియపరిచాడా, అదా ఇదా అన్నాడు. మనకు దేవుడు బయలుపరుస్తా లేదని కాదు, బయలుపరిస్తే చెప్పడానికి ఏం లేదమ్మా, దేవుడు ఏం బయలుపరచలేదంటే ఏమంటారంటే, అయ్యా ఫలానా పాస్టర్ గారు వచ్చి ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అంటే నవ్వొస్తుంది ఒకసారి వాళ్ళు చెప్పిన మాటలు వింటుంది. అర్థమవుతుందని మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి కానుక చేతిలో పెట్టని వెళ్ళరు. కొన్నిసార్లు మాకే నవ్వొస్తుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు మేము ప్రార్థన చేసి బయటికి రాగానే వచ్చినప్పుడు కొంతమంది చేతులు ఇవ్వరు, కానీ బైబిల్ ఎక్కడ బైబిల్ వెతుకుతుంటారు. మా బైబిల్ వాళ్ళకెత్తుకు అంటే చేతిలో ఇవ్వరు అన్నమాట, అందరూ బైబిల్లో పెట్టి ఇవ్వాలి. ఇలా చాలా రకరకాలు నేర్పించారు పద్ధతులు. దేని కొరకు? డబ్బు సంపాదన కొరకు. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏంటంటే, నరపుతుడా, మనుషులు వేటాడ వల్లనే చేతుల కీల గుడ్డు కట్టి ఎవరు ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీల మీకు శ్రమ. ఇక్కడ ఎవరికి తగిన వాళ్ళు ముసుగు వేస్తారు. ముసుగు అంటే దాని అర్థమైనది వాళ్ళ ముఖం అంటే వాళ్ళ ఆ సత్యాన్ని గ్రహించకుండా ఏదో అబద్ధం చెప్పేసేసి అసలు వాస్తవం తెలియకుండా వారి ముఖాన్ని మూసేస్తున్నారు. అంటే గుడ్డోలు చేస్తున్నారు అనమాట. ఉన్నవాళ్ళకి గుడ్డోలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి 19 చదవండి. అబద్ధం మాటలు అంగీకరించుచు
నా జనులకు అబద్ధపు మాట చెప్పుచు చేరెడి ఎవలకును రొట్టె ముక్కలకు ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించదరు. ఇక్కడ ఏం చెప్తున్నా, వీడు చేసే పని అనేది బతకవలసిన వారేమో చంపేస్తున్నారంట, సావలసిన వారిని బతికిస్తున్నారంట. ఇలా ప్రవచనాలు చూడండి ఎట్లా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి అంటే మంచిగున్న వాళ్ళేమో చెడగొడుతున్నారు. ప్రేమ ద్వారా విషయం బాగా అర్థం చేసుకోవాలి. కింద అంటున్నాడు ప్రేమ ద్వారా 20లో మనం చదివినట్లయితే, కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరిచిన నీతిమంతుల మనసులను అబద్ధము చేత మీరు దుఃఖింప చేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణం రక్షించు కొనకుండా మీరు వారిని ధైర్యపరచుదురు. ఎవరు ధైర్యపరుస్తున్నారండి? దుర్మార్గులను ధైర్యపరుస్తున్నారంట. నీతిమంతులేమో దుఃఖ పెడుతున్నారంట. నీతిమంతులు ఏం చేస్తున్నారు అంటే ప్రేమ బాగా అర్థం చేసుకోవాలి. అంటే హెచ్చరిక చేయవలసిన వారిని హెచ్చరిక చేయట్లేదు, ఆదరించవలసిన వారిని ఆదరించట్లేదు. ఈ రెండు లేవు, ఉల్టా చేస్తున్నారు. అర్థమైందండి? తర్వాత 21వ వచనం, మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలు నేను విరోజనై వారి విడిపించదను. మీ కవిగిట్లో ఉండి వారిని ఊడబెరికి మీ వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొననిచ్చేదను. దేవుడు అన్నాడు, మీరు అనేకులు వేటాడుతున్నారు. ఎందుకో ఇక్కడ మనం రాస్తాం కదా ప్రియమైన ఎందుకు వీళ్ళు ఎందుకు ఈ రీతికి చేస్తున్నారు తెలుస్తా ప్రియమైన పిల్లారా? ఇక రాయబడిన మాట ఇక్కడ 19లో, చేరడు ఎవలకును రొట్టె ముక్కలకు ఆశపడి. ఎంత ఏంటిది? డబ్బు కొరకు. ఆ దినాల్లో ఎవరు రొట్టెల కొరకు, ఈ దినం ఏంటిది? డబ్బు కొరకు. ఒక డబ్బు గలవని చూశారనుకోండి, వాళ్ళకి బ్రహ్మాండ దేవుడిని అలా ఆశ్రయించేస్తాడు, ఇలా ఆశ్రయించాడు బ్రదర్, రాజ్య బ్రదర్, ఇది బ్రదర్ అంటే ఆయన సంతోషపడి బాగా దండి గానికొకటి చేస్తాడు. అదే బ్రదర్ మీరు మారు మనసు పొందండి అంటే ఏం చేస్తాడు? మంచిలోని ఒకటి పంపించేస్తాడు. ఈ రకంగా ప్రియమైన బిల్లారా, ధనాపేక్ష చేత ఆదరించవలసిన వారిని ఆదరించకుండా, హెచ్చరించవలసిన వారు హెచ్చరించకుండా, హెచ్చరించవలసిన వారిని ఆదరిస్తున్నారు, ఆదరించవలసిన వారమేనో హెచ్చరిస్తున్నారు. ఏం కాదు బ్రదర్, ఏం తప్పు కాదు బ్రదర్, ఏమైనా తప్పు కాదు సమర్థించేసి ఏం చేస్తారు ప్రేమారా? చివరికి మరణానికి పాత్రలు చేస్తున్నారు. అంటే దేవుడు అంటున్నాడు, నేను వారిని మీ చేతుల నుంచి అయితే విడిపిస్తాను చెప్పండి. అందుకని ప్రియులారా, దేవుని సంఘములో మాత్రం ఏం కాలే ఉండాలి, కానీ బయట కాదు. బయట సంఘ క్షేమృతి కొరకు ఆలోచించాలి తప్ప అది కాదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 29వ యెషయా గ్రంథము 29:10. యెషయా గ్రంథము 29:10. ఈ వాక్యాలన్నీ మీరు మళ్ళా కూడా ఏం చేయండి అంటే ధ్యానించినప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రము ఉన్న ప్రవక్తలు చెడగొట్టి ఉన్నారు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ప్రవక్తలు అంట సంఘానికి ఏంటిది? కళ్ళు లాంటి వారు. అర్థమైందండి? ప్రవక్తలు ఏంటిది? సంఘానికి ఎలాంటి వారు? కళ్ళు లాంటి వారు. అంటే స్పష్టముగా ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి తెలియపరచాలి. అర్థమవుతుందండి? కన్ను లాంటి వారు, ప్రవక్తలు లాంటి వారు సంఘానికి కన్నులు లాంటి వారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే అసలైన ప్రవక్త. అర్థమైందండి? చెప్పేవాడే అసలైన ప్రవక్త. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని అర్థం చేసుకో. కాబట్టి ప్రవచనంలో ఉండవలసిన లక్షణాల గురించి ఇదిలో నేర్చుకున్నాం. మొట్టమొదట చెప్పగలరా మీరు?
ఇప్పుడు చెప్పని విషయాలు అర్థమైంది అందరికీ. ఉం? వింటారు నా మాటలందరూ? ఉం? ఒక ప్రవచనములో ఉండవలసిన లక్షణాలు. మొట్టమొదట ప్రవచనం అనేది ఏంటిది? మొట్టమొదట మనుషులతో మాట్లాడేటువంటిది, అంటే మనుషులు మాట్లాడే భాషతో మాట్లాడేటువంటిది. రెండోది అది హెచ్చరిక ఉంటుంది. ప్రవచనం ఏముంటుంది? హెచ్చరిక ఉంటుంది. మూడోది ఆదరణ. హెచ్చరిక ఒకటే కాదు, గాయపరిచేదే కాదు, గాయ కట్టడం కూడా కాదు, గాయపరచడము జరుగుతుంది, గాయాలు కట్టడం కూడా జరుగుతుంది ఈ ప్రవచనంలో. తర్వాత పాపాన్ని ఒప్పింప చేస్తుంది. అర్థమైందండి? పాపాన్ని ఏం చేస్తుంది? హృదయ రహస్యంలో ఉన్న పాపాలను తెలియపరుస్తుంది, ఒప్పింపజేస్తుంది, అర్థమైంది, రక్షణ పొందేటట్టుగా చేస్తుంది. తర్వాత ఏడవది ఫిలిం ద్వారా దుర్మార్గం నుంచి, పాపం నుంచి ఒక మనిషిని తిప్పుతుంది ప్రవచనం అనేటువంటి. అర్థమైందా? తర్వాత నేర్పిస్తుంది. ప్రవచనం ద్వారా మనకేంది? సంఘానికి అనేక విషయాలు నేర్చుకునేటట్టుగా క్రమబద్ధంగా బోధిస్తుంది. బోధకుడు, ప్రవచనంలో బోధకుడు ఉంటుంది. తొమ్మిదవది జరగబోయే సంగతులు ఈ ప్రవచనం ద్వారా తెలియపరచబడుతుంది. అర్థమైందండి? పదవది అన్ని కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగే కార్యము. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే సంఘంలో ఆత్మను, ప్రవచనం ద్వారా ఆత్మ రక్షింపబడతారు, సంఘం ద్వారా బలపరచబడతారు, అలాగే పాపాలు తెలియపరచబడితే ఒప్పింపజేస్తుంది, అలాగే ప్రేమ ఆదరింపబడతారు. ఇలా అనేక కార్యాల సంఘమును జరిగినప్పుడు సంఘం ఆత్మీయంగా బలపడుతుంది. అర్థమైందండి? ప్రవచనం ద్వారా సంఘం ఏమవుతుంది? బలపరచబడుతుంది. అలాగే ప్రవచనం అనేటువంటిది ప్రియమైన బిడ్డలారా సంఘం లోపల జరగాలి, నో వ్యక్తిగతం. అర్థమవుతుందండి? సంఘము లోపల జరిగేటువంటి కార్యము, సంఘ క్షేమవృద్ధి కలిగే కార్యము. చివరిగా ప్రవక్తలు అనేటువంటి వారు ఎవరు? కన్ను లాంటి వారు సంఘానికి. అర్థమైందండి? ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. చివరిగా రోమిలకు 12:7 కూడా చదువుకొని ప్రారంభం చేసుకున్నాం. రోమా 12:7. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరంలో కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచించు వారమైతే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచించుము. ఇలా బాగా అర్థం చేసు. ప్రవచించేది అనేటువంటిది అందరికీ ఒక రీతిగా ఉండదు. విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిస్తారు. అంటే ఆత్మీయ ఎదుగుదలను బట్టి ప్రవచనము ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఎంత ఆత్మీయ ఎదుగుతావో అంత పర్ఫెక్ట్ గా ప్రవచనాలు నీ ద్వారా ప్రవచనం దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందండి? విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు విశ్వాస పరిమాణము చొప్పున. నీ విశ్వాసం ఎంత ఎదుగుతుందో అంతగా ఏమవుతుంది? నువ్వు ప్రవచించడానికి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రవచన వరంతో వాడుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా కూడా ప్రవక్తలు అయినటువంటి వారు ఏ రీతిగా పరిచయం చేశారు అన్న విషయాన్ని కూడా మీరు పరిశీలన చేసినది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా ఈ యొక్క ఏరి అనే వ్యక్తి ప్రియులారా హెచ్చరించేవాడు ప్రవక్త యొక్క పరిచర్య మరి చూపిస్తూ ఉంది. కాబట్టి 7 కుమారుల్లో సంఘమైనటువంటి ఒక సైన్య సమూహంలో ప్రియులారా ఈ ప్రవచన వరం అనేటువంటిది ఉండాలి. అలాగే మన సంఘంలో కూడా ఇలా ప్రవచించేటువంటి వారు నిజమైన ప్రవక్తలు, ప్రవచన వరం కలిగిన వారు సంఘంలో అవసరమై ఉన్నారు. అది నీవు కూడా ఒకడు కావచ్చు. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థించండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ప్రవచన వరం అపేక్షించండి అంటుంది. అపేక్షించాలంటే అడగాలంటే దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? వారు ఇచ్చముగా ఇస్తాడు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు తీసుకోవాలి? సంఘ క్షేమ, నా మూలముగా సంఘానికి క్షేమం కలగాలి అన్న రీతిగా నువ్వు నిజంగా హృదయపూర్వక ప్రార్థించినట్లయితే దేవుడు నీకు ఆ వరాన్ని కూడా ఇస్తాడు అన్న విషయాన్ని మర్చిపోడు. ఎందుకంటే ఇలాంటి వారు సంఘంలో కావాలి.
కాబట్టి దీంతో ఏరి కుమారుని గురించి విషయము ముగించబడింది. ప్రభు రాకడ ఆలస్యం అయితే రేపు 6వ కుమారుని గురించి మనం వచ్చే వారము నేర్చుకుందాం. ఇంకా ఇద్దరు కుమారులు ఉంది. ఆ తర్వాత మనము 3వ గ్రూప్ లోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం రాజా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ప్రవచనాలు దాని యొక్క లక్షణాల గురించి మనం ధ్యానించున్నాం. కాబట్టి బహుశా దేవుడు నిన్ను రాబోతున్న కాలంలో కావచ్చు ప్రవచన వరంతో దేవుడు నేను వాడుకుంటాడేమో, అలాగే ఒక ప్రవక్తగా దేవుడు నేను చేయవచ్చును. అయితే ప్రియమైన బిడ్డ, ప్రవచనంలో ఉండవలసిన లక్షణాలు, ప్రవచనం కలిగేటువంటి యొక్క క్షేమము సంఘానికి ఏ రీతి ఉండాలి విషయాలు మనము ధ్యానించిన మనము. అలాగే ఈ ప్రవచనము, ఒకవేళ ఎవరి ప్రవచనాన్ని వింటున్న మనము నిజంగా ఈ ప్రవచనము దేవుని మూలంగా వస్తుందా, మనసులో నుంచి వస్తుందా, ఏంటి కోసం మనం గ్రహించవలసిన బాధ్యత కూడా మనకు, వివేచించవలసిన జ్ఞానం కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని దేవా నాకు ఆత్మ వివేచన జ్ఞానం కూడా అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఇదిగో ప్రభు, ఈ అల్పులం ఏంటంటే మాకు నువ్వు నేర్పించినటువంటి ఈ యొక్క వాక్య సత్యాన్ని నీ బిళ్ళ ముందు పెట్టుంటుండగా నీ బిళ్ళందరికీ మేము బలపరచండి, విశ్వాసం దృఢపరచండి. అలాగే ప్రవచించే బిడ్డలను లేవనెత్తండి, నీ ప్రవచన వరాలతో ఈ బిడ్డ నింపండి. నీ సంఘానికి ప్రవచించేవారు అవసరం, ప్రవక్తలు అవసరమై ఉన్నారు ప్రభు. కాబట్టి నీ ప్రవచన వరంతోనూ ప్రవక్తల ఆత్మ నింపి ప్రభు నడిపించాలని ప్రార్థిస్తున్నాను. సాయం చేయని నా గొప్ప చేసుకోండి. రాత్రి పూర్తి దీవించండి. రాగడ ఆలస్యమైతే ఇంకా 2 కుమారులు నేర్చుకోవాల్సి ఉంది ప్రభు. వారు కూడా నేర్చుకుని ముందుకు సాగడానికి గొప్ప చూపించమని నా గొప్ప చేసుకున్నాను. సమస్యలు సమర్పిస్తాం. ఏ సమస్య తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమి, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చూడండి మనందరికి మా లోపల సకల పరిశుద్ధులు కూడా రాకడ పైన తోడని నడిపించడం కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు.